తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే విశ్వపతి గారు. నమస్కారం. నమస్తే. అయితే గురుగారు, మనం కలియుగంలో ఉన్నాము, రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి, కలియుగం అంతంలో ఉన్నాము, ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం కదా. నిజంగా అంటే పాపాల సంఖ్య పెరిగిపోతుంది, వీటిని నివారించుకోవాలి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఫేస్బుక్లో కూడా మీది ఒక మెసేజ్ ఒకటి చూశాను. ఒక రాబోయే కొన్ని సంవత్సరాలు, ఒక 6-7 సంవత్సరాల పాటు మనం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది అనేసి. ఏంటి గురువుగారు అది? అవునమ్మా, ఇప్పుడు మనం అప్పటి నుంచో వింటున్నాం కదా, అందరూ ధర్మం తగ్గిపోయింది, బయట మనుషుల్లో స్వార్థం, విపరీతమైన స్వార్థం పెరిగిపోయి, మనుషుల మధ్య హ్యూమన్ వాల్యూస్ తగ్గిపోయి, అన్నీ ఒక రంగంలో అన్ని రంగాల్లో అన్ని చోట్ల అందరిలో చూస్తున్నాం కదా. సో దానివల్ల ఎప్పుడైతే ఇట్లా ఉందో నేచర్ కూడా సహకరించేటప్పుడు కదా, ఆబ్వియస్లీ. ఓకే, అందుకనే మనం అంటే ఎన్నో రకాల ఇబ్బందులని చూస్తున్నాం. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ కానీ, ఇప్పుడు మన ఇంత ముందు కాలంలో మనం చిన్నప్పటి చూసి ఆలోచిస్తే ఎర్త్క్వేక్ అనేది ఎప్పుడో 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒకటి వినేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఏంటి, వారికి 15 రోజులకి అక్కడ టర్కీలో, ఇక్కడ అమెరికాలో, ఇక్కడ మళ్ళీ ఢిల్లీలో ఆ మధ్య వచ్చి ప్రకంపనలు ఇవన్నీ వింటున్నాం. అసలు తుఫాన్లు అనేవి ఎంత కామన్ అయిపోయాయి. ఎన్ని అండ్ అనుకోండి, మనకు కరోనా చూసాం కదా, అసలు ఎవరు ఊహించండి. మనుషులు ఇంట్లోంచి కదలడానికి లేకుండా ప్రపంచం ఇంత కట్టుబడైపోతుంది అనుకున్నారా? ఏవో ఇంటర్నెట్ వచ్చేసింది, బ్రహ్మాండంగా ఉంది ప్రపంచం, ఇంకేముంది అనుకుంటుంటే ఏ టెక్నాలజీ కానీ, ఇంత అడ్వాన్స్మెంట్ మెడిసిన్లో కానీ ఏదైనా చేయగలిగిందా? మనిషి కదలలేకుండా అదేంటి కంటికి కనపడింది. ఇప్పుడు మన ఇంటికి కదలలేకపోవటం ఒక విషయం అయితే, మన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి, కలవలేని పరిస్థితి. ఇదేంటంటే ఎంత దురదృష్టకరమైన పరిణామాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి. ఎందుకు మనుషుల్లో ధర్మం తగ్గిపోయి ప్రతి దానికి విపరీతమైన స్వార్థం. ఇప్పుడు ఏదైనా డబ్బు సంపాదన అనేది ఎక్కడికైనా ఒక లిమిట్ ఉండాలి దేనికైనా, కానీ ఇది మీరు ఏం చేస్తావమ్మా మనుషులకి? దానికోసం అని చెప్పి అన్ని అన్యాయాలు చేయడం. ఇప్పుడు నువ్వు సక్రమంగా మంచి దాంట్లో కష్టపడి సంపాదించుకో, మంచి పొజిషన్లు తెచ్చుకో, నలుగురికి సహాయం చేయి, సొసైటీకి సహాయం చేయి. ధర్మంగా ఉండటం వల్ల ఏంటి, ప్రపంచంలో కూడా శాంతి ఉంటుంది, అందరూ శాంతిగా ఉండగలుగుతారు. ఇటువంటి అనారోగ్యాలు ఇటువంటివి ఏమి రాకుండా, అకాల వరం అని ఇప్పుడు చూడండి. లేకపోతే మనకి పెద్ద అడగల వాళ్ళని ఏమిటి, ఏ టైంలో వర్షం పడుతుంది. ఒకప్పుడు మనకి సీజన్స్ అన్ని చక్కగా ఉండేవి, ఇప్పుడు సీజన్స్ అన్ని కలిసిపోయాయి. అసలు వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, ఎప్పుడు వేడి, అసలు అన్ని కాలాలు కలిసిపోయాయి. ఎప్పుడు చూసినా వేడిగానే ఉంటుంది మనకి. అండ్ టెంపరేచర్స్ ఏ ఇయర్కి ఆ ఇయర్ ఏమంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్నారు న్యూయార్క్లో ఇంత హాటెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందంటే వాళ్ళు అనుకున్నారట 2050లో రికార్డ్ అవుతుంది అనుకుని, ఇప్పుడే రికార్డ్ అయింది. అంత ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకు మనుషుల్లో బేసిక్ వాల్యూస్ తగ్గిపోవటం, అది అసలు అది ప్రధాన కారణం. అది ఉండకూడదు తల్లి అది. అండ్ ఇది కూడా ఒక సైకిల్. మనకి ఏంటంటే ఎన్నెన్నో, ఇప్పుడు కలియుగంలో మనం 5120 సంవత్సరాలు ఉన్నాం. కలియుగం మొత్తం ఈ ప్రమాణం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు కలియుగం. దాంట్లో వీఆర్ ఎట్ జస్ట్ బిగినింగ్. 5000 ఇయర్స్ అంటే ఎక్కడ, అసలు 10,000 కూడా రాలే మనం. 4,32,000 అంటే ఎక్కడ, మనం ఎక్కడున్నాము? బిగినింగ్లోనే ఇలా ఉంటే చూడాల్సింది చాలా ఉంది, అంతే కదా, ఎంత ఉంది. సో ఎప్పుడు కూడా ఇది ఇలా అయ్యి ఇంకా ఎన్నో వైపరీత్యాలకు దారితీసి కొన్ని సివిలైజేషన్స్ అంతరించిపోతాయి. ఇప్పుడు మనం చదువుతాం కదా, హరప్ప మొహంజోదారో సివిలైజేషన్స్ అని, మాయన్ సివిలైజేషన్స్ అని. ఇవేంటంటే అక్యూట్ డ్రాట్. ఇప్పుడు కొన్నాళ్ళు ఒక 75,000 సంవత్సరాల క్రితం ఏమైంది, విపరీతమైన డ్రాట్ వచ్చి అసలు ఒక 7-8 సంవత్సరాల పాటు పంటలు పండక, ఏమి అగ్నిపర్వతాలు బదిలైపోయి, ఆ యాష్ క్లౌడ్స్ సైంటిఫిక్ కూడా చెప్పారు వాళ్ళు, మన దాంట్లోనే ఉంది. ఆ యాష్ మన ఈ మధ్య యాష్ క్లౌడ్స్ వచ్చి ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోయి కొన్నాడు. ఆ యాష్ క్లౌడ్స్ మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఆకాశంలో చుట్టేసి 6 నెలల పాటు సూర్యకాంతి భూమి మీద పడలేదు. అండ్ టెంపరేచర్స్ ఎంత లేదు తెలుసా, భూమి మొత్తం మీద -40 గడిపోయాయి. ఇప్పుడు 40లో అసలు మనిషి బతకగలుగుతాడా ఇలాగుండి? -40 అంటే మనం -2 వస్తేనే కష్టం. -40లో ఉండి ఒక సివిలైజేషన్స్ వెళ్ళిపోయాయి అలాగా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇలా పెంచుకుంటే ఇప్పుడు ఇంతకుముందు 43-44 ఉంటే 45-47 48 డిగ్రీస్ వస్తున్నాం ఇలా. ఇది ఏంటంటే మనం నేచర్ని డిస్టర్బ్ చేయటం, నేచర్కి ఎవేగా దుప్పటం, నేచర్ని డిస్ట్రాయ్ చేయటం,
ఇవన్నీ మనం ఇంతకుముందు కాలంలో నేచర్కి ఎంతో దగ్గరగా ఉండేవాళ్ళు. అవును. అసలు ఊళ్ళల్లో మన మొట్టమొదటి రోజుల్లో ఏంటి ఒక 100 సంవత్సరాల క్రితం జీవన విధానం నేచర్ దగ్గరగా వ్యవసాయానికి సంబంధించింది అగ్రికల్చర్ బేస్డ్, అవును. లేకపోతే మహా అయితే ఆ తర్వాత ఏదో స్కూల్ టీచరు, పోస్ట్ మాస్టర్, ఇవే. ఏమి ఎప్పుడైతే ఈ అర్బనైజేషను ఇవన్నీ స్టార్ట్ అయిపోయి మనిషి ఇంకా 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 టెక్నాలజికల్గా నువ్వు పెరుగుతున్న కొద్దీ నేచర్కి దూరం అయిపోతున్నావు. ఇంకా 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 నేచర్లో బతికినంతకాలం మనిషి సంతోషంగా ఉండగలిగాడు కదా. అవును. నేచర్కి దూరం అయిపోయి ఇన్ని బాధలు తెచ్చుకొని, అండ్ అసలు ఫస్ట్ ఎవరికి కూడా ఇంత దురాశ ఇవి ఉండకూడదు సమాజంలో ఎవరికి. ఇప్పుడు మనం వెళ్తుంటే మనం చాలా గొప్ప అనుకుంటాం. నేను మా దగ్గర డ్రైవర్కి 50 రూపాయలు ఇచ్చాను, వాడికి టిఫిన్ తిన్నాను అని చెప్పి. అది దానం అనిపించుకోదు అసలు. అది దానివల్ల నీకు లేని పని ఇది ఇంకా అది తప్పితే. అలా కాకుండా వాళ్ళ పిల్లల చదువులకు 10,000 ఇవ్వను చూద్దాం. ఇచ్చి కూడా ఏంటి నేను ఇస్తున్నాను అనుకోకూడదు. వెళ్ళి ఎప్పుడైతే ఇది మనం చేస్తున్నాము అనుకున్నామో దాని ఫలం పోతుంది అక్కడితో. ఆయన చేయిస్తున్నాడు. నాకు అవకాశం ఇచ్చాను, నేను చేశాను. అసలు చేసిన తక్షణం మర్చిపోవాలి ఇది మనం చేసామని. ఎప్పుడైతే దానికి అహంకారం కనుక తోడైతే దాని ఫలితం ఉండదు. ఇవన్నీ కలి లక్షణాలేనా గురువుగారు? ఇవన్నీ కలి లక్షణాలే. మరి ఎట్లా సో బయటపడాలంటే బయటపడడానికి ఒకటి ఏంటంటే నేను చెప్తాను కదా, నలుగురికి సహాయపడండి. నలుగురితో పరుషంగా మాట్లాడద్దు, నెగిటివ్గా మాట్లాడద్దు. ఎవరో ఏదో అన్నారు కదా, ఏదో మాట్లాడి ఎప్పుడూ కూడా మనం ఏమిటి అన్నది మనకి ఆయనకి తెలుసు. మన భార్యకి, మన తమ్ముడికి, మన అన్నకి, మనతో పాటే 15 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న వాడికి కూడా తెలియపోవచ్చు యాక్చువల్గా మన ఆలోచన ఏమిటి, మన విధానం ఏమిటి, మన కష్టం నష్టం, మన వీక్నెస్లు, మన టెంప్టేషన్లు, మన ఆలోచనలు, మనకున్న స్ట్రెంత్ అన్నీ ఆయనకి మనకి మన మనసుకి తెలుసు, ఆయన తెలుసు. సో ఎవడో ఏదో అనుకున్నారని మనం అనుకోక్కర్లేదు. అనుకుని వాళ్ళు నాలుగు తిట్టడం అది వాళ్ళ సంస్కారం కొద్దీ వాళ్ళు ఆ టైంలో అంటారు. ఆ పూర్వజన్మలో ఏదో ఉండుంటే నాలుగు మాట్లాడతాడు నేను, అంతే తప్పితే దానివల్ల మనకేం కాదు కదా. సో పరుషంగా మాట్లాడుకుని ఉండటం, మనకి వీలున్నంతలో మనం సహాయం చేయటం, ఇవి అది దానికి వీలున్నంతలో అంటే ఎంతో డబ్బు కూడా ఉండక్కలే. మామూలు వాళ్ళు మీరు చెప్తే ఆశ్చర్యపోతావు తల్లి. మా దగ్గర పనిచేసే డ్రైవర్ ఉంటాడు, అతను నేను చెప్పాను కదా, అతనే పుస్తకాలన్నీ ప్యాక్ చేస్తుంటాడని. అతను ఏం చేస్తాడు తెలుసా, అతనికి మేము ఎప్పుడన్నా ఇవా బిస్కెట్ అవి ఇస్తుంటే అతను ఆ 4 బిస్కెట్లు ఉంచుకుని వాళ్ళ వీధిలో ఇంకా పాపం కష్టపడే ఉన్నాడు, వాళ్ళందరికీ చేస్తాడు బిస్కెట్లు. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తాడు, అంకుల్ 2 పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి ఆడపిల్లలు, 2 పిల్లలకి 4 బిస్కెట్లు ఇచ్చాను, మీరు 2 ప్యాకెట్లు ఇచ్చారు కదా, 2 ప్యాకెట్లు వీళ్ళే తినాలనే ఉంది అని. చివరి మాకు ఇప్పుడు ఆ పాప వరకు వాళ్ళు ఆడుకుంటుంటారు, ఓ మేము సబ్కు దేదే అనుకుంటాం. సరే అలాగా ఏ స్థాయిలో వాళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తుంటే అప్పుడు ఈ ప్రపంచం చక్కగా ఉంటుంది. లేకపోతే అసలు మామూలుగానే ఒక్కొక్క సైకిల్ ఉంటుంటుంది అన్నమాట యూనివర్స్కి. అలా మనం ప్రస్తుతం ఒక టఫ్ పీరియడ్లో ఉన్నాం. 23 నుంచి స్టార్ట్ అయింది తల్లి ఆ పీరియడ్. ఇది 28 దాకా ఇట్లా ఉంటుంది. ఒక 6 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తానికి. ఇది నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, జనాల్ని జాగ్రత్తగా ఉండండి. ప్రపంచం మొత్తానికి కూడా ఏంటి ఎర్త్క్వేక్స్ కానీ ఇటువంటివన్నీ జరగచ్చు, ప్రకృతి వైపరీత్యం, అలాగే దేశాల మధ్య యుద్ధాలు రావచ్చు, చాలా తీవ్రంగా రావచ్చు అనమాట, చాలా తీవ్రంగా. అండ్ కొన్ని దేశాలైతే మనం న్యూక్లియర్ అనేది ఎప్పుడు మనం వరల్డ్ వార్ 2 ఉన్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు న్యూక్లియర్ ఆర్మ్స్ వేయలేదు, ప్రయోగించలేదు. అది కూడా ఏదో ఒక కొంత లిమిట్లో ప్రయోగించడానికి కూడా సాధ్యమైపోయింది, సిద్ధపడతారు కొన్ని దేశాలు. అలా ప్రయోగిస్తే కొన్ని లక్షల మందికి చాలా కష్టం అది. ఇటువంటి దుష్పరిమాణాలు రావచ్చు నెక్స్ట్ ఇయర్ 24-25 ఆ టైంకి. అలాగే ఇంత టెక్నాలజీ మనం డిపెండ్ అవుతున్నాం. మనం అసలు ఈ ఇంటర్నెట్టే వచ్చి మనం 4-5 నెలలోనే చూస్తాం, ఒక 4 to 5 hours మొత్తం ఇంటర్నెట్ విల్ కమ్ టు స్టాండ్ స్టిల్, నథింగ్ విల్ మూవ్. జస్ట్ ఒక 4 hours. అసలు ఈ మధ్య మన యూఎస్లో అయింది, ఫ్లైట్స్ అన్నీ కూడా దే కుడ్ నాట్ టేకప్ చేయొద్దని చెప్పి దే గేవ్ ఇది, బికాజ్ ఏదో మాల్ ఫంక్షనింగ్ అయ్యి ఒక 1/2 hour. అది నేను అంతకుముందు చెప్పాను ఇలా అవబోతుంది అని మన దగ్గరగా తెలిసిన వాళ్ళకి. ఇటువంటివన్నీ వస్తున్నాయి ముందు ఉత్పాదాలని. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే నాకు యూఎస్ నుంచి పెట్టారు, CNN-లో వచ్చిందనమాట, ఆల్ ఫ్లైట్స్ ఆర్ గ్రౌండెడ్ ఫర్ ఎ వైల్, డోంట్ టేక్ ఆఫ్ అని ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేషన్ ఇచ్చింది. ఏంటి, సమ్ సిస్టంలో దెర్ వాజ్ సమ్ స్మాల్ ఎర్రర్. సో దాంతో వాళ్ళు దేకున్నా అది రెక్టిఫై చేయడానికి టైం పెట్టిన వాళ్ళకి కానీ
మనకి కూడా ఇప్పుడు కొన్ని internet- వేల ఫ్లైట్స్ మరి రీషెడ్యూలింగ్ ఎంత టైం పడుతుందని సామాన్యమా? సో నెట్ కూడా కొన్ని కొన్ని గంటల పాటు ఆగే అవకాశం ఆగే ఉందంటారా? అవకాశం ఉంటుంది. ప్రతిదీ ఈ వరల్డ్లో ఇట్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్, ప్రీ డిస్టెంట్. ఎవ్రీ ఈవెంట్, ఎవ్రీ మూమెంట్, ఈ రోజు ఇలా మనం ఇలా కూర్చున్నామంటే ఇట్ ఈస్ డెస్టైన్ టు హ్యాపెన్ లైక్ దిస్. ఫలానా రోజున ఫలానా మనిషి అది అయి తీరాల్సిందే. ఓకే, అలా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అందుకని మన వాళ్ళు మహర్షులు, మహానుభావులు దర్శించగలిగేవాళ్ళు. ఎందుకు దర్శిస్తాం? ఆ బుక్ అలా కనపడుతుంటుంది వాళ్ళకి, మన ఇద్దరికి కనపడదు కానీ మనకి వాళ్ళకి కనిపిస్తుంది కదా, ముందేం జరుగుతుంది, వెనకాల ఏం జరిగింది, అన్నీ అలా కనపడతాయి. నేను యాక్చువల్గా ఈ మధ్య బుక్ రాశాను, యుగ దర్శనం అని. ఇంతకుముందు యుగాల్లో జరిగిన విశేషాలు నా కంటికి అలా కనపడితే కొన్ని రాశాను. మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు 125 years మనకి శ్రీకృష్ణ అవతారం, ఆయన నిర్యాణంతో అవతార సమాప్తితో కలియుగం స్టార్ట్ అయింది కదా. సో ఆయన టైంలో మనకి జరిగిన లీలలు ఎన్నో తెలుసు మనకి, ఆ శ్రీకృష్ణ లీలలు. కానీ భాగవతంలో మనం అక్కడ ఇక్కడ చదివాం. కానీ ప్రతిరోజు ఆయన ఏదో లీలలు చూపించింది, భగవంతుడే కదా సాక్షాత్ శ్రీమన్నారాయణ వారి ఆ రూపంలో వచ్చాడు. ప్రతిరోజు ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలియదు కదా ఇప్పుడు. అటువంటివి నాకు కొన్ని కనపడి కొన్ని రాశాను దాంట్లో. కృష్ణుడు దాంట్లో పొందుపరిచాను. అది నా వెబ్సైట్లో కూడా ఉంది, చక్కగా చదువుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు కలియుగంలో వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఉండవలసింది అందరూ కూడా. ఈ 8 ఏళ్ళు అగ్నితత్వం ఒకటి ఎక్కువ ఉంటుంది తల్లి. అగ్ని, నీరు అంటే ఏంటి? అగ్ని ప్రమాదాలు, హై రైజ్ బిల్డింగ్స్లో అగ్ని ప్రమాదాలు అవటం కానీ, అలాగే మనకి ఇంట్లో కూడా సామాన్యంగా ఏదైనా మనం కిచెన్స్ దగ్గర అక్కడ గబుక్కుని బర్న్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటుంది. అందుకే నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను అందరికీ, నాయన మీరు ఎప్పుడూ కూడా సమ్ యాంటీసెప్టిక్ జెల్, ఏదో సిల్వర్ ఎక్స్ లాంటిది ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోండి. బికాజ్ జనరల్ తత్వమే అది చాలా హై లెవెల్లో ఉంది. ఇది అగ్నితత్వము, నీటి తత్వం. అందుకనే నేను మన వాళ్ళు అప్పుడు ఉత్తరాఖండ్ చూసావు కదా, దారుణంగా అయిందో, అటువంటివి రావచ్చు. అటవే కాకుండా వాటర్ మనం వెళ్ళినప్పుడు వాటర్ సడన్గా ఇట్ మే టేక్ ఫియర్స్ మూమెంట్. సో వీళ్ళందరూ ఈ పిక్నిక్లు అవి వెళ్తారు కదా మన పిల్లలు, వీళ్ళు వాళ్ళని కూడా నేను ఈ 5-6 ఏళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను ఎప్పుడు కూడా. ఈ 2 తత్వాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన కూడా అందుకని అసలు గవర్నమెంట్స్ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకి హై రైజ్ బిల్డింగ్స్లో రీచ్ అయ్యేలాగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం కానీ, అందరూ జాగ్రత్తగా ఉండటం కానీ, కొంచెం ఇది భయపెట్టడం కోసం కాదు నేను చెప్తాను, అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే పీరియడే కొంచెం టఫ్గా ఉంది కాబట్టి ఇది నేను చెప్పింది ఎప్పటి నుంచో ఎందరో చెప్తున్నారు, ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో దీనివల్ల కానీ 28 తర్వాత మనం మళ్ళీ ధర్మం కొంచెం పెరుగుతుంది. ఇండియా చాలా సుప్రీం పవర్ అవుతుంది. 28 తర్వాత ఇండియా విల్ బికమ్ సుప్రీం పవర్. యాక్చువల్లీ చైనాని, యుఎస్ని దాటిపోయి ఇండియా విల్ బికమ్ సుప్రీం పవర్. 28-30 వచ్చేటప్పటికల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మనకి కూడా ఎకానమీ పొజిషన్లో ఇండియా ఏమీ సఫర్ కాదు ఈ పీరియడ్లో. ఎకానమీ బాగుంటుంది. యుఎస్లో ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కానీ రిసెషన్ అవి మన దగ్గర ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఈ ఎర్త్క్వేక్స్ అనేది మాత్రం ఇండియాలో అక్కడ కానీ మహారాష్ట్ర, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక మైల్డ్ ట్రెమర్స్లా రావచ్చు మనకి కూడా. బట్ ఏదో పెద్ద డేంజర్ ఇది కాదు కానీ ఒక మైల్డ్ ట్రెమర్స్లా రావచ్చు. అవి ఈ 6-7 సంవత్సరాల్లో మనం చూస్తాం అటువంటివన్నీ కూడా. అండ్ అందుకని మనం అందరూ చేయాల్సింది ఏంటి? ధర్మంగా ఉండటం, భగవంతుని నామస్మరించడం అంతే. నేను యాక్చువల్గా ఏంటంటే తల్లి, ఎప్పుడైతే ఈ కాస్మిక్ డిస్టర్బెన్స్ ఇట్లా ఉన్నాయో అప్పుడు నువ్వు యజ్ఞాలు, యాగాలు ఎన్ని చేసినా కూడా వాటి ఫలితం చాలా తక్కువగా కనిపిస్తుంది. గ్రహాలు కూడా అంత తేలిగ్గా శాంతించావు అనమాట. ఒక్కటే ఏంటి, గ్రహాలన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి కదా, అన్ని గ్రహాలు ఆయన అధీనంలో ఉంటాయి, సుప్రీం పవర్. సో అందుకని ఎవరు నమ్మకం ఎవరికి ఉందో, ఎవరో ఒక దేవుణ్ణి, ఎవరి నమ్మకాన్ని బట్టి ఆ దేవుణ్ణి, ఏ రిలీజియన్ వాళ్ళు ఆ దేవుడు, వాళ్ళని జస్ట్ ప్రే చేయండి చాలు. ఎందుకంటే భగవంతుడు చెప్తారు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి అంటాడు. ఈ యుగానికి నామస్మరణ, కలికి నామస్మరణి అంతే. జస్ట్ మనకి వీలున్నప్పుడల్లా పరిస్థితి ఉండటం, మంచితనం, నలుగురికి సహాయం చేస్తే అది మనని విపరీతంగా రక్షిస్తుంది. నీకు కష్టమైనా కూడా, ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్దాం అనుకుంటాం, మన దగ్గర 50 రూపాయలు ఉంటుంది, పాపం ఎవడో అడిగాడు అనుకోండి, సరే అని గబుక్కి ఇంకా ఆలోచించుకుంటే ఇచ్చేసేటివే.
అలా ఏదైతే మనం ఆలోచించకుండా ఇది మనం చేస్తామో. చేస్తామో అది మనని రక్షిస్తుంది, చాలా బాగా అది కష్టం అనిపిస్తుంది, ఆ క్షణంలో కష్టం అనిపిస్తుంది, కానీ అది మనల్ని రక్షిస్తుంది. కాపాడుతుంది. మనల్ని చక్కగా కాపాడుతుంది, చాలా బాగా కాపాడుతుంది. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు. మళ్ళీ మీరు అవకాశం ఇస్తే ఇంకొకసారి మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చాలా సంతోషం తల్లి. మీ ప్రేక్షకులందరికీ కూడా నా అభినందనలు, ఆశీస్సులు. మిమ్మల్ని అందరినీ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి, మీకు, మీ సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు. స్వామివారి ఆశీస్సులు మీ అందరి యందు, మనందరి యందు ఉండాలి. అంతే, చక్కగా తప్పకుండా చల్లగా చూస్తాడు స్వామివారు అందరినీ కూడా. తప్పకుండా గురువు. శుభం, శుభం తల్లి.